వెల్కమ్ టు బీజే టీవీ. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయంలోని శంకర్జీ హాల్లో టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై రీజనల్ కోఆర్డినేటర్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్స్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డివో, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ ఆఫీసర్స్ తో నిర్వహించిన ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15, 16వ తేదీల్లో 2 సెషన్లలో నిర్వహించు గ్రూప్ 2 పరీక్షలను సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలను సాంగ్ చేయాలని, జీహెచ్ఎంసీ అధికారులను పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, ట్రాఫిక్ వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్లియర్ చేయాలని, పోలీస్ శాఖను పరీక్ష జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని, చీఫ్ జనరల్ మేనేజర్ మెట్రో అభ్యర్థుల కోసం తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని, టీఎస్ఆర్టీసీ ఎండీని పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్ఎం, మందులు, ఫస్ట్ ఎయిడ్స్ బాక్స్ ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖను ట్యాంకర్ల ద్వారా కావలసినంత నీటిని సరఫరా చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్ బోర్డు ఎండీని కలెక్టర్ సూచించారు.